నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. టైం పొల్యూషన్లో 6/2004 అని ఇది 498 కేసు అండి. అందులో డబుల్ డైమండ్ చేస్తున్నారనేసి అందులో ఒక సాగర్ అని ఒక ఎక్యూజ్డ్ ఉన్నారు. ఆ కేసులో ఎక్యూజ్డ్ మా కేసులో ఫిర్యాదు అనమాట. ఆ కేసులో ముద్దాయిల విషయంలో కొంతమంది తీసేస్తామని, ఛార్జ్ షీట్ ఏమో వాళ్ళకి అనుకూలంగా పెడతామని చెప్పేసి గత 3 నెలలుగా అంటున్నారు అనమాట. ఈయన కూడా వాళ్ళ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నారు. అంచేత లంచం ఇవ్వడం నాకు నచ్చలేదు. నచ్చక రిపోర్ట్ ఇవ్వడం, ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము బేసిక్ ఎంక్వైరీలు చేసుకుని ఈరోజేమో ట్రాప్ చేసామండి. ట్రాప్ చేస్తే ఈరోజు ఏంటంటే వారు ఏంటంటే డైరెక్ట్గా తీసుకోకుండా వాళ్ళ డ్రైవర్ని తీసుకోమన్నారు. ఆ డ్రైవర్ డబ్బులు తీసుకుని వెహికల్లో పెట్టడం, వెహికల్ పెట్టిన తర్వాత మేము పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు డబ్బులు వదిలేసి అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. మేము ఎస్ఐ గారిని, తర్వాత మన హెడ్ కానిస్టేబుల్ రైటర్ గారు కూడా ఇందులో పాత్ర ఉందండి. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా నాకు 5,000 ఇవ్వండి, ఎస్ఐ గారు 20,000 ఇవ్వండి అంటున్నాడు. ఆ రకంగానే ఈరోజు కేసు కూడా జరిగింది. సార్ ఎంత తీసుకున్నారు సార్ అమౌంట్? 20,000 ఎస్ఐ గారు కానీ 5,000 రైటర్ గారు. అంటే మా కేసు వరకు ఇద్దరేనండి, ఎస్ఐ గారు రైటర్. ఈరోజు అనుకోకుండా వాళ్ళేమో ఇద్దరు తీసుకోకుండా థర్డ్ పర్సన్ తీసుకోమని చెప్పడం వల్ల అతను థర్డ్ అయ్యాడు. నా పేరు విజయ్, నేను మాది విజయవాడ. నాకు 2022 అక్టోబర్లో మ్యారేజ్ అయింది. మా వైఫ్కి నాకు బాబు పుట్టాడు. బాబుకు పాలు ఇవ్వమని చెప్పేసుకున్నానంటే మా వైఫ్ పేరు దాయం ప్రీతి సుచిత, డాక్టర్ ఆఫ్ దాయం విజయ్ వరప్రసాద్ అండ్ మేరీ. బాబుకు పాలు ఇవ్వడానికి నిరాకరించి అప్పటి నుంచి నాతో గొడవపడి నన్ను చంపటానికి వచ్చారు. నా మీద కత్తిపెట్టి తీసుకుని పూలకుండి ఇసిరేసి నన్ను చంపటానికి వచ్చారు. నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెడదామని చెప్పేసుకుని స్టేషన్కి వచ్చాను. కానీ వాళ్ళు నా కేసు తీసుకోకుండా వాళ్ళ తరపున కేసు తీసుకున్నారు. తీసుకుని నా మీద 498 కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేశారు. చేసిన తర్వాత నుంచి నన్ను లంచం అడగటం స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఒక 7-8 సార్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. 25,000. ఆ అమౌంట్ నాకు ఇవ్వటం ఇష్టం లేనందువల్ల ఈరోజు ఏసీబీ వాళ్ళతో వచ్చి నేను ఎప్పుడు వచ్చాయి ఏలూరు వెళ్ళి వాళ్ళ నిమిత్తం ఇక్కడ వచ్చి పట్టుకుంటాం జరిగింది. ఎవరు డిమాండ్ చేశారు సార్ మేము డబ్బులు? రైటర్ గారు జె నాగేశ్వరరావు గారు, ఎస్ఐ గారు ప్రసాద్ గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.